శివనామ స్మరణతో వేకువజాము నుంచే శివాలయాలు పులకించిపోతున్నాయి. భక్తులు సంద్రంగా మారి స్వామివారిని దర్శించుకుంటున్న పరిస్థితి ఉంది. విశాఖలోని అత్యంత పురాతన దేవాలయం నక్కవానిపాలెంలో ఉన్న శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి ఆలయం భక్తులతో వెలుగొందుతోంది. ముఖ్యంగా కార్తీక మాసం వేళ ఇక్కడ ఒక పర్వదినాన్ని తలపించే విధంగా ఎంతో మంది భక్తులు పుణ్యక్షేత్రంగా దీన్ని మార్చేస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం ఆలయ ప్రధాన అర్చకులు రామారావు గారు మనతో ఉన్నారు. సార్ మీరు చెప్పండి, శివుడు మహిమ ఏంటి సార్, ఆయన గొప్పతనం ఏంటండి? ఈ శివుడు బోలా శంకరుడు అంటారు. మనకి శివుడికి ఉన్నటువంటి 8 దేవతాముఖాల్లో కూడా అత్యంత ప్రసిద్ధమైనది, మహిమాన్వితమైనది సత్యోజాతమూర్తి. ఇది పడమర భాగాన్ని చూస్తూ కూడా స్వామివారు ఇక్కడ వెలిసి ఉన్నారు. భక్తులు కనీసం కొద్దిగా నీటిక వేసినా సరే వాళ్ళకు ఉన్నటువంటి కోరికలన్నీ కూడా తీరుస్తారు. ఈ పశ్చిమముఖ దేవస్థానానికి అంత విశేషత ఉంది. కావున భక్తులు 50 మంది కూడాను తెల్లవారుజామునే 3:30 గంటల నుండే తండోపతండాలుగా దేవస్థానానికి వచ్చి ఆ యొక్క దేవస్థానంలో తమకు శక్తి కొలది పూజాధికారులు జరిపించుకుంటున్నారు. మన కార్యనిర్వహణ అధికారి నుండి శ్రీ బి ప్రసాద్ గారు మన దేవస్థానంలో ఉన్నటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా త్వరగా పూజలు చేసుకుని వెళ్ళే విధంగా కూడా సకల ఏర్పాట్లు కూడా చేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బంది పడకుండా కూడా అన్ని ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షించి చూస్తున్నారు. భక్తులు త్వరగా పూజలు చేసుకుని వెళ్ళే విధంగాను. అలాగనే ఈ రోజున మహా పుణ్యదినము. ఈ యొక్క కార్తీక సోమవారం ఉంటే 4 సోమవారాలు ఈ సంవత్సరం మనకు వచ్చాయి. ఇది 3వ సంవత్సరం, ఇంక 3వ సోమవారం. ఇంకా వచ్చే సోమవారం మాత్రం ఆఖరి సోమవారం కాబట్టి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా స్వామి భక్తి ప్రతిఫలం సాధించుకోవడానికి చెప్పేసి భక్తులు 50 మంది కూడాను దేవస్థానానికి వచ్చి పూజాధికారులు జరిపించుకుంటున్నారు. ధన్యవాదాలు సార్. మీరు చెప్పండి, స్వామివారి గొప్పతనం ఏంటి? శివుడిని ఎందుకు మనం గొప్పగా ఆరాధిస్తాం? శివుడు అంటే భగవంతుడు. ఆయన్ని ఆధారించి భగవంతుడిని అందరూ కూడా మనం ప్రత్యేకంగా భగవంతుడిని చెప్పక్కర్లేదు. అందరికీ కూడా భగవంతుడు అంటే మనకు తెలుసు. శివుడు అంటే మంచి భగవంతుడు. ఆయన్ని మనం అందరం దర్శించుకుంటాం. బోలాశంకరుడు అంటే వరాలు, ఆయన్ని వెంటనే పూజించే వాళ్ళకి అందరికీ వరాలు ఇస్తాడు భగవంతుడు. ఆయన అంటే ఆయన చాలా మందికి ఇష్టం. ఆయన అంటే భగవంతుడు అంటే శివుడు అంటే ఆయన్ని దర్శించిన వాళ్ళకి అందరికి కూడా అంతా శుభమే జరుగుతుంది. ఇక్కడ పూజా కార్యక్రమాల్లో కూడా చక్కగా అందరూ కూడా చక్కగా లిచ్చేసి ప్రజలకి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు సక్రమంగా సాగిస్తున్నారు. అన్నీ చక్కగా ఉన్నాయి. సార్ మీరు చెప్పండి సార్, ఈ కార్తీక వైభవం ఏంటండి? పరమశివుడు పరమ దయామయుడు. ఆయన స్థిరుడైన, ఆయన కదలడు, మనందరినీ కూడా కదిలిస్తాడు. మనందరిలో చైతన్యాన్ని నింపినటువంటి స్వామి అయినా ఆయన ఎల్లప్పుడూ కూడా మనం ఎంతగా ఆయన్ని మనం ఆరాధిస్తే మనల్ని అంతగా ఆయన కరుణిస్తాడు. అంచేత మన హైందవ ధర్మమే కాదు, సృష్టిలో ప్రతి వ్యక్తి కూడా పరమశివుడిని ఆరాధించవలసిందే. ఎందుకంటే సృష్టి స్థితి లయకారకుడు పరమేశ్వరుడు కాబట్టి ఆయన ఆజ్ఞత ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఈ చరాచర జగత్తు నడుస్తుంది కాబట్టి అంచేత ఒక్క కార్తీక మాసమే కాకుండా ప్రతి సోమవారం కూడా భక్తులందరూ కూడా విచ్చేసి మన యొక్క దేవాలయాల్ని కలకల్లాడించి వైభవంగా స్వామివారి యొక్క సేవ చేసుకొని అతని యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవుతే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఒక కార్తీక మాసం ఒక సోమవారం కాకుండా ప్రతి సోమవారం కూడా స్వామివారిని ఆరాధించే ఒక ఆసక్తిని మన ప్రజల్లో అందరిలో కూడా రావాలని నా యొక్క కోరిక. ఎందుకంటే మన హైందవ ధర్మాన్ని బాగా నిలబెట్టవలసిన ఇటువంటి మన అవకాశం మనకి ఇప్పుడు ఉంది కాబట్టి మనకి ఎందుకంటే అందరికీ అవకాశం ఉంది. ఆర్థికంగా ఇంతకుముందు అంటే పేదరికం ఉండేది, ఇప్పుడు అందరు కూడా ఆర్థికంగా ఒక స్థితిపరులుగా ఉన్నారు అందరు. కాబట్టి స్వామివారి సేవించడంలో మనం ఎంత ఒక గంట, మనం రోజు 24 గంటలు మనం గడుపుతాం. 1 గంట స్వామివారికి మనం వినియోగించలేమా? అది ఒక పరమేశ్వరుడే కాదు, ఒక విష్ణువే కాదు, ఒక అమ్మవారే కాదు, ఎవరినో ఒక ఆరాధించండి. మన హిందూ మతాన్ని నిలబెట్టండి అమ్మ. ఎందుకంటే మన ధర్మం అలాగా దిగజారిపోయే పరిస్థితి రాకూడదు. మనమే నిలబెట్టాలి, మన యొక్క బాధ్యత అది. అంటే ఆ పరమేశ్వరునికి అనుగ్రహం వచ్చినటువంటి భక్తులకే కాకుండా ఇంటి దగ్గర ఉన్న భక్తులందరూ కూడా మన సర్వజనానికి సర్వజీవులకు కూడా స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలని ఆశిస్తూ స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికి అందాలని కోరుకుంటున్నాం. ఓం నమ శివాయ. కార్తీక మాసం 3వ సోమవారం భక్తులందరూ కూడా విశేషంగా వచ్చి పశ్చిమముఖంగా ఉన్నటువంటి ఈ విశిష్ట ఈ ఉమా నీలకంఠేశ్వర స్వామివారిని దర్శించుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున 3:30కే మొదటి అభిషేకాన్ని దేవస్థానం తరపున నిర్వహించడం జరిగింది. అనంతరం 4:15 నుంచి కూడా నిరంతరం వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా వెంటనే వారికి
అభిషేకం మరియు దర్శన ఏర్పాట్లు జరిగే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటీవలి కాలంలో ప్రభుత్వం వారు సూచించినటువంటి విధంగా భక్తులన్నిటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ఎప్పటికప్పుడు సత్వరమే దర్శనం జరిగే విధంగా కూడా దేవస్థానం ఏర్పాట్లు చేయడం జరిగింది. దీపారాధనకు వచ్చే భక్తులకు కూడా ప్రత్యేకమైనటువంటి స్థలం కేటాయించి సదరు దీపారాధన చేసుకునే భక్తులందరికీ కూడా జాగ్రత్తలు నిరంతరం కూడా చెప్తూ కూడా వాళ్ళు కూడా విజిలెంట్ గా ఉండే విధంగా తెలపడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా భక్తుకోట అందరికీ ఒక విన్నపం, దయచేసి దేవస్థానం నందు చిన్న దీపాలు మాత్రమే వెలిగించే ఏర్పాటు చేయండి. ఎందుకంటే పెద్ద పెద్ద దీపాలు తెస్తే ఈ పట్టణీకరణలో భాగంగా చిన్న స్థలాభావం ఉంది. పెద్ద పెద్ద దీపాలు వెలిగించడం వల్ల మిగిలిన భక్తులందరికీ కూడా అసౌకర్యంగా ఉంది. కాబట్టి చిన్న దీపాలను మాత్రమే దేవస్థానం నందు వెలిగించండి. పెద్ద పెద్ద దీపాలన్నీ కూడా వారి గృహాల వద్ద వెలిగించుకోవాల్సిందిగా మేము కోరి ప్రార్థించి ఉన్నాం. ఓం నమః శివాయ. చాలా విశిష్టమైనది శివుడి ప్రత్యేకత. ఈ నెలలో పూజలు చేసుకునే వాళ్ళు చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. శివుడిని పూజిస్తే బోలాశంకరుడు మనం ఏమనుకున్నా అవి నెరవేరుస్తారు తప్పక. మనం ఈ నెలలో ఎంత విశిష్టతగా పూజలు చేసుకుంటే మన కుటుంబానికి అందరికీ చాలా మంచిది. దీపారాధనలు చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, మోక్షం లభిస్తుంది. నెల రోజులు దీపాలు పెట్టుకొని నీసులు మానేసామండి. అదే భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకుంటున్నాం. ప్రతి వారం ఉపవాసాలతో చేసుకుంటాం. శివుడు అంటే చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారండి, బాగా చూస్తారు. భగవంతుని దాని ఎంపటంలో ఎవ్వరూ నడుచుకోరు. అలాగే పౌర్ణమి నుంచి కూడా కార్తీక మాసం అంటే చాలా మంది ఇష్టంగా చేస్తారు. దీపాలు వదులుతారు. కార్తీక మాసం కార్తీక దీపాలు వదులుతారు, ఉపవాసాలు ఉంటారు, నోవులు చేస్తారు, నోవులు పంచుతారు. అందరికీ వస్తాయి కార్తీక మాసంలో నోవులు, పౌర్ణమి బూర్లు, కార్తీక బూర్లు ఇలాగ అన్నీ చేస్తారు. నాకు తెలిసింది లేదండి, బాగోలేదు ఒంట్లో, అందుకే చేయట్లేదు. అంతా ఆరోగ్యం అది బాగుంటుందండి. కార్తీక మాసంలో పూజలు చేయలేని వాళ్ళు కూడా చేస్తారు. చాలా బాగా ఆరోగ్యం బాగుంటుంది. తెల్లవారులు వేస్తాం, పూజలు చేసుకుంటాం. బద్ధకం అది వదిలేస్తుంది, మనశ్శాంతిగా ఉంటుంది. ఉదయాన్నే తెల్లవారులు వేసి పూజలు చేసుకొని భగవంతుడికి శివాలయంకి వచ్చి ఉదయం పెట్టుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది. నేర్పిస్తామండి, చేస్తారండి, ఇంటి దగ్గర మార్నింగ్ లేచి దీపారాధన చేసి ఇంటి దగ్గర దీపం పెట్టి శివాలయంకి వచ్చాము, పూజ చేస్తున్నామండి. ఇక్కడ దీపారాధన చేసాము, అన్ని బాగా చేసాము కార్యక్రమం. ఇది ముఖ్యంగా భక్తి వైభవం అనేది ఆలయంలో కనిపిస్తుంది. ఎంతో మంది భక్తులు స్వామి దర్శనం కోసం పరితపిస్తున్న పరిస్థితి ఉంది. కొంతమంది భక్తులు కూడా ఉన్నారమ్మా, మీరు చెప్పండి, స్వామి ఆరాధనలో ఉండే గొప్పతనం ఏంటమ్మా? శివుడి గొప్పతనం ఏంటమ్మా? ఇప్పుడు ఈ ప్రపంచానికి మొట్టమొదటి వ్యక్తి అతనే కదా. మనం అతని నుంచి అందరూ ప్రతి ఒక్కరు వచ్చేది అతని నుంచే వచ్చాం. మనం అతను ఆరాధించాలి. అదే మన యొక్క మొదటి బాధ్యత. మనం ఇటువంటి ఆరాధన ప్రతి ఒక్కరిలోని ఈ భావం మనం ఇది అభివృద్ధి చెందించాలి. అప్పుడే మన హిందుత్వం యొక్క గొప్పదనం మనకు తెలుస్తుంది, అందరికీ తెలుస్తుంది. చాలా ఆనందంగా అది అందరికీ తెలిసిందే. అది అందుకోసమే ప్రతి ఒక్కరూ గుడికి వచ్చి ఆరాధిస్తాం. మన యొక్క బాధల్ని అతనితో పంచుకుంటాం. మన యొక్క ఏదైనా మంచి జరిగితే అతనితోనే పంచుకుంటాం. మీరు చెప్పండి అమ్మా, మీ అనుభవం ఏంటి స్వామివారిని ఆరాధించడం గొప్పతనం? అంటే స్వామివారు మన మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. మొదట మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా మన మానసికంగా ముందు మనం హ్యాపీగా ఉండడానికి దేవుణ్ణి దర్శించుకోవడం చాలా ముఖ్యం ప్రతి ఒక్కరు కూడా. ఇది ముఖ్యంగా పరమశివుడిని ఆరాధించడం అనేది చాలా వైభవోపేతమైన అంశం. ఇక్కడ చాలా మంది భక్తులు స్వామి సేవలో తరిస్తున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా భక్తులు ఇక్కడ విశేష రీతిలో స్వామివారిని దర్శించుకునేందుకు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి ఉంది. ఉదయం నుంచి ధూపదీప నైవేద్యాలతో స్వామివారిని హరహర మహాదేవ శంభో శంకర అని కొలుస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ సూర్యతో మూర్తి, VBC ఆన్ టీవీ, విశాఖపట్నం.